పిల్లల చేత డ్రాయింగ్ చేయించండి అంటే నేనే ఏసేస్తున్నాను. వాలంటీర్‌గా చేయడం కాదు, చాలా ఫన్‌గా ఉంది ఈరోజు. ఈరోజు మా విలేజ్‌లో కొంతమంది యూత్ అంతా కలిసి స్టూడెంట్స్ అందరికీ కూడా ఆర్ట్ డే అని ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేశాము. సో, స్కూల్ నుంచి ఇంటర్మీడియేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ చదివే వాళ్ళలో ఉన్న టాలెంట్‌ని బయటకు తీసుకురావడమే ఈ ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో, మార్నింగ్ 7:30, 8:00కి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. స్టూడెంట్స్ అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళని ఎంగేజ్ చేపించాము. సో, ఇదంతా చూసుకున్నది స్టూడియో బై ఎంకే అన్నమాట. దీని ఫౌండర్ వచ్చేసి మోహన్ కృష్ణ అన్న. సో, ఈ అన్న వచ్చి ఒక థాట్‌ఫుల్ ఐడియాతో ఇలాంటివి చేద్దామని మా అందరిని కోఆర్డినేట్ చేసి ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. సో, స్టూడెంట్స్ అందరికీ మార్నింగ్ ఒక 3 రౌండ్స్ అయితే పెట్టాం అనమాట. ఫస్ట్ వచ్చేసి డ్రాయింగ్ కాంపిటీషన్. సో, డ్రాయింగ్ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత ఆర్ట్, వాళ్ళకి నచ్చింది ఏదైనా క్రాఫ్ట్ తయారు చేయొచ్చు. సో, ఒక్కొక్కరు కళాఖండాలు ఓపెన్ చేసి చూస్తా ఉంటే మామూలుగా లేవు. సో, ఇది ఒక కాంపిటీషన్ లా కండక్ట్ చేయలేదు మేము. సో, ఓపెన్ ఫోరం లాగా ఎవరికి ఏం చేయాలనిపిస్తే చేయొచ్చు. జస్ట్ బీ యువర్ సెల్ఫ్, అదొకటే మా మోటివేషన్. అండ్ దాంతోనే వాళ్ళలో ఉన్న ట్రూ టాలెంట్ బయటకు వస్తుందని మేమైతే బిలీవ్ చేస్తాం. సో, చాలా మంది పిల్లలు ఓన్ గా వాళ్ళ టాలెంట్ అయితే బయటకు తీసుకొచ్చారు. బాగా ఇంట్రెస్ట్ పెట్టి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కొన్ని మర్చెండైజ్ అలాగే గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది టు ఎంకరేజ్ దెమ్. అండ్ అట్ ద ఎండ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేమైతే పార్టిసిపేషన్ గిఫ్ట్స్ లా ఇచ్చాము, ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా. సో, రౌండ్ 1 డ్రాయింగ్ అలాగే పేపర్ క్రాఫ్ట్ తో ఆర్ట్స్ చేసేసిన తర్వాత మేము రిఫ్రెష్మెంట్స్ అయితే సర్వ్ చేసాము. అండ్ ఆ తర్వాత సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. ఇక సెకండ్ రౌండ్ స్టార్ట్ అవ్వడానికి ముందు సంయుక్త వచ్చి డాన్స్ వేసింది. తనంతలో తానే వాలంటీర్ గా నేను వేస్తానని ముందుకు వచ్చింది అనమాట. సో, దట్ ఈస్ వాట్ వి వాంటెడ్. వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఉన్న టాలెంట్ బయటకు తీసుకురావాలి. సో, సెకండ్ పార్ట్ లో ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను.